రోజు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ను ఇప్పుడే చూడడం జరిగింది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను అడ్డం పెట్టుకొని తన గదే పాత చింతకాయ పచ్చడిలాగా రాజకీయ ప్రసంగాన్నే కొనసాగించారు. ఉన్క మీద రోకలేసి దంచినట్టు తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో కొత్త సంగతి లేదు, సబ్జెక్టు లేదు, సారం కూడా లేదు. ఊకదంపుడు ప్రసంగంతో బహుశా జర్నలిస్టులను కూడా నేను చూస్తూ ఉంటే ప్రెస్ మీట్లో జర్నలిస్టులకు కూడా ఒక పరీక్ష పెట్టిండు, చెప్పిందే చెప్పుడు. ఆ మాత్రం దానికి 2 చోట్ల ప్లేసులు మార్చిండు, ప్రెస్ మీట్ ప్లేసులు మార్చిండు, 2-3 సార్లు టైం మార్చిండు. తీరా చూస్తే ఉత్తమ్ గారు సరిగ్గా ప్రిపేర్ అయినట్టు నాకైతే అనిపించలేదు. ఎంత దారుణం అంటే అసలు ఏదో కొండందవి వెల్కమ్ పెట్టినట్టు చేసిండు ఆయన. నేను కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మొత్తం వాళ్ళు ఏం చెప్పిండ్రు పారా వైజ్ పాయింట్ వైజ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ ఏమంటాడు, ఈ డ్యామ్ సేఫ్టీ బిల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది అన్నాడు. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్లీ ఈ డ్యామ్ సేఫ్టీ బిల్లు పార్లమెంట్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించింది. అప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎంపీగా ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా లోక్సభలో ఉన్నాడు. ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఎంక్రోచ్మెంట్ అపాన్ స్టేట్ రైట్స్ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆనాడు ఈ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైపోయి ఈ బిల్లు బైబిలు, ఈ బిల్లు ఖురాను, ఈ బిల్లు భగవద్గీత అని చెప్పి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవచనాలు ఇస్తూ ఉన్నాడు. అప్పుడు రాంగ్ అయింది, ఇప్పుడు రైట్ ఎట్లయిందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఎక్కడ కూడా మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందనే ప్రస్తావనే రాలేదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రం లేనిది ఉన్నట్టు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఏదో మొత్తం అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినట్టు భ్రమలు కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఒక విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది భాయ్సాబ్, కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ రజతోత్సవ సభ అద్భుతంగా విజయవంతమైంది. ఊరు వాడ తేడా లేకుండా, పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రసంగం మీదనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. రజతోత్సవ సభను డైవర్ట్ చేయడానికి వీళ్ళు భారత్ సమ్మిట్ అనే కార్యక్రమం పెట్టారు, రైతు మహోత్సవాలు అనే కార్యక్రమం పెట్టారు, ఆర్టీఏ పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకొని సభకు జనం రాకుండా అడ్డుకునే కుట్రలు చేశారు, ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ గర్జనకు కాంగ్రెస్ పార్టీ కకవికలమైపోయింది. మళ్ళీ ఎట్లన్నా డైవర్షన్ చేయాలి. యాక్చువల్లీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీరు ఒకసారి గమనిస్తే అప్పటికే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. కాళేశ్వరం ఇన్సిడెంట్, మేడిగడ్డ ఇన్సిడెంటు జరిగిన రోజు మేడిగడ్డకు పిల్లర్లు 2 కుంగిపోయిన రోజుకు అప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఎందుకు ఈ మాట ఆ డేట్ చూస్తే ఒకసారి మనకు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే October 9th మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో 21st October జరిగింది. కానీ మీరు గమనిస్తే ఏం జరిగింది, ఎన్డీఎస్ఏ ఎంత వేగంగా స్పందించిందంటే ఆనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రిలిమినరీ రిపోర్టు ఎప్పుడు ఇచ్చింది, 1st November, అంటే జస్ట్ వితిన్ 1 వీక్ కూడా కాదు, ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల్లో వచ్చింది. 4 రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక,
బీఆర్ఎస్ రజతోత్సవం జరిగేటప్పుడు తుది నివేదిక. ఇది రాజకీయం కాకపోతే ఏంది? నేను ఇంకో మాట అడుగుతున్నా. పోలవరం డ్యామ్ ఉంది, అది కడుతున్నది కూడా ఇదే ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ ఈజ్ నథింగ్ బట్ సిడబ్ల్యూసీ, సిడబ్ల్యూసీ ఈజ్ నథింగ్ బట్ ఎన్డీఎస్ఏ. సిడబ్ల్యూసీలో పనిచేసేటోళ్ళే ఎన్డీఎస్ఏకి ట్రాన్స్ఫర్ అవుతారు, ఎన్డీఎస్ఏలో పనిచేసేటోళ్ళే సిడబ్ల్యూసీకి ట్రాన్స్ఫర్ అవుతారు. అదేమి కొత్తది కాదు. అయితే మరి అదే ఎన్డీఎస్ఏ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రేమ్ వాల్ కానీ గైడ్ వాల్ కానీ కొట్టుకుపోయినాయి, కుప్పగూలిపోయింది పోలవరం ప్రాజెక్టు. మరి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేయలేదు? యాక్ట్ పార్లమెంటు చేసిన చట్టము దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే ఉండాలి, అన్ని డ్యామ్లకు అన్ని ప్రాజెక్టులకు ఒకే విధంగా ఉండాలి. ఇక్కడ తెలంగాణలో 2 పిల్లర్లు గుంగితే 3 రోజుల లోపల వస్తావు, 4 రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు. 4-5 ఏళ్ళైనా పోలవరంకు ఎన్డీఎస్ఏ పోదెందుకు? రిపోర్ట్ ఇయ్యదెందుకు? ఎందుకంటే కట్టిందే మీరు, డిజైన్ చేసింది ఎన్డీఎస్ఏ, కట్టింది ఎన్డీఎస్ఏ, కుప్పగూలింది ఎన్డీఎస్ఏ హయాంలో, ఎన్డీఏ హయాంలో. అందువల్ల అక్కడికి బోరు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ ఏదో ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన సంస్థ, ఇక దీనంత గొప్పది లేదు, దీంట్లో ఉన్నంత నిష్ణాతులైన ఇంజనీర్లు ఈ ప్రపంచంలో లేరు అని చెప్తాడు. మరి ఆ ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కుప్పగూలిపోయింది, 5 ఏళ్ళైనా అక్కడికి ఎందుకు పోలేదు? ఇది ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే, ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనము. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, సిల్వర్ జూబ్లీ ముందు తుది నివేదిక. 5 ఏళ్ళైనా పోలవరంకు పోరు, ఏ నివేదిక ఇయ్యరు. అంటే ఇది ఒక రాజకీయపరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది.